నిర్గమకాండం 10వ అధ్యాయం 17-19. మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా. ఇక్కడ ఫరో అడుగుతున్నాడు మళ్ళా మోషేని, బాబు తీసేయి అనేది. అతడు ఫరో యొద్ద నుండి బయలు వెళ్లి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా ఆ మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలవలేదు. సరే, దేవుడు తన సంఘం యొక్క సామర్థ్యాన్ని ఐగుప్తులో చూపిస్తున్నాడు, తన బిడ్డ యొక్క శక్తిని చూపిస్తున్నాడు. ఈ మిడతల మీద మాకు అధికారం ఉంది, ఇదిగో ఈ మరణం మీద దాని మీద అధికారం ఉంది చూపించిన తర్వాత తీసుకెళ్తాడు, కానీ చూపించకుండా వచ్చాయండి అని తీసుకెళ్ళిపోడు. ఇక్కడ దేవుడు నేను తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని అని చెప్పి తీసుకెళ్ళిపోలేదు, ఒక్క మిడత లేకుండా చేశాడంట అక్కడ. ఈ టుక్ అవే ఎవ్రీథింగ్, ఎవ్రీ లోకస్ట్. మరి పాత నిబంధనలోనే తన మహిమను అలా చూపిస్తే కొత్త నిబంధనలో ఇంకేం చూపిస్తాడు. ఇంకొక తెగులు చూద్దాం. ఈ వాక్యం చదువుతున్న దేవుడు మీ ప్రార్థనకు శక్తి ఇచ్చి మిమ్ములను మహిమపరిచి మీ మహిమ ద్వారా దేవుడు మహిమపరచును గాక. నిర్గమకాండం 10:21-22. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకనినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయెను. అయినను ఇజ్రాయేలీయులకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. You see that now? దేవుడు మరి ఇక్కడ వడగండ్లు తీసేస్తున్నాడు, ఇక్కడ లేకుండా చేస్తున్నాడు, ఒకసారి మిడతలు తెప్పించి అక్కడ కూడా తీసేస్తున్నాడు. అంటే హీ షోయింగ్ ద గ్లోరీ ఇన్ ద చర్చ్ అండ్ ఆల్సో ఇన్ ఈజిప్ట్. హీ షోయింగ్ ద గ్లోరీ ఇన్ ద చర్చ్ అండ్ ఆల్సో, అంటే అటు గోషన్లో చూపిస్తున్నాడు మహిమ, మళ్ళీ మోసే ప్రార్థించగా వాళ్ళు కూడా మిడతలు లేకుండా చేస్తున్నారు, తెలుసుకుంటారేమో అని. అంటే దేవుడు వాళ్ళు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. సీ దాట్ నా. సో ద చర్చ్ ఈస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. సో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు రాకడా నో, మిడత వస్తే, పాము వస్తే, మబ్బు వస్తే, ఎండ ఎక్కువగా వస్తే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డోంట్ కనెక్ట్ ఇట్ ఇఫ్ యూ డోంట్ నో ద స్కెలిటన్ అండ్ ద సిస్టమ్. ఎవడునూ రానున్న చోటికి లేవలేకపోయాను, అయినను ఇజ్రాయేల్కి అందరికీ వారి నివాసంలో వెలుగుండెను. ఏ రీతిగా దేవుడు తన మహిమను చూపిస్తాడు. మోసే అంటాడు గ్లోరీ ఓవర్ మీ. మరి పాత నిబంధనలో కూడా మనం ప్రార్థిస్తాం, మరి అహరోను ప్రార్థన, ఆయన ముఖ కాంతి మీ మీద కలుగును గాక. గ్లోరీ కమ్ ఆన్ యూ ఇజ్రాయెలైట్స్ అండ్ దెన్ యూ గ్లోరిఫై గాడ్ విత్ దట్ గ్లోరీ. ఆయన మహిమ మరి మీ మీద ఉదయించి ఆ తర్వాత ఆ మహిమ ద్వారా మనము దేవుని మహిమపరుస్తాం. God is going to separate us and differentiate us. నిర్గమకాండము 11:4-6, ఎక్సోడస్ 11:4-6. మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలు వెళ్ళెదను. అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు, జంతువులలోనూ తొలిపిల్లలన్నీయూ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. చూసారా, అంటే ఒకవేళ ఈ ముందు తెగుళ్ళతోటి దేవుడు గొప్పడని తెలుసుకుని ఉంటే ఈ శ్రమ ఉండేది కాదు. సో వీ కెన్ రెడ్యూస్ బై అండర్స్టాండింగ్. ఇఫ్ యూ నో ద ప్రిజర్వింగ్ నేచర్, ద ప్రొటెక్షన్, ద ప్రొవిజన్ అండ్ హిస్ ప్రిన్సిపల్స్ అండ్ గ్రో ఇన్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్ అండ్ ఫెయిత్, యూ విల్ స్టాప్ ద ప్లేగ్స్. ఈ కరువులు ఆగిపోతాయి. ఒకవేళ ఫరో కనుక ఇది చూసి అమ్మో ఈ దేవుడు గొప్పడు, మనం ఈ దేవుడు నమ్ముకుందాం అని విడిచిపెడదామంటే తెగుళ్ళన్నీ అయిపోయి ఈ స్థాయికి వచ్చేది కాదు. యు సీ దట్ దర్ ఇస్ అ ప్రాసెస్. ఆ సమయం యొక్క ఆరంభంలో, మధ్యలో, అంతములో మనం నేర్చుకోవాల్సింది ఉంది. ఆ దేవుడి యొక్క గుణాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనము తర్వాత తరానికి చెప్పడానికి దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడు, తర్వాత తరానికి చెప్పడానికి. మరి ఇక్కడ ఒక తెగులు వస్తుందంట, ఎంత బాధాకరము. ఒక వ్యక్తి యొక్క అవిశ్వాసము ద్వారా ఎంత బాధ, అంతకుముందు ఎన్నడూ పుట్టలేదంట. మరి ఆ తెగుల ద్వారా ప్రతి కుటుంబంలో మరి అక్కడ ఐగుప్తులో మనము మరణం చూస్తున్నాం. మరి లెట్స్ సీ, ఇందులో చూద్దాం ఎక్సోడస్ 11:7. యెహోవా ఐగుప్తీయులను ఇజ్రాయేలీయులను వేరుపరుచునని మీకు తెలియబడునట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇజ్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. యు సీ దట్ నౌ. యెహోవా ఐగుప్తు ఇజ్రాయేలును వేరుపరుచునని, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఆ శ్రమలో వేరుపరిచి మహిమపరిచి తీసుకెళ్తాడు. యు సీ దట్ నౌ. స్టాప్ సేయింగ్ సెకండ్ కమింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్ అండ్ పెయిన్. మరి ఐగుప్తు ఇజ్రాయేలును వేరుపరుచునని మీకు తెలియబడు. సో వీ షుడ్ నౌ ఆస్క్ గాడ్, గాడ్ సెపరేట్ us with your glory. నీ మహిమ ద్వారా మమ్మల్ని వేరుపరచు, నీ శక్తి, నీ బాహుబలముతో మమ్మల్ని వేరుపరచు, నీ చేయి చాపు. డిఫరెన్షియేట్ us by your power. మహిమ నుంచి అధిక మహిమ మాకు దయచేయి. గివ్ us more mercy. మాకు అధిక కృప దయచేయి ప్రభు. ఈ చీకట్లో మేము ఏకమైపోతున్నాం, మేము బాధపడుతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం, మేము భయపడుతున్నాం. అయితే మాకు అధిక మహిమని, గివ్ us more glory, గివ్ us more power.
ఈ శ్రమ నుండి మమ్మల్ని తీసుకెళ్ళిపోవాలని కాక వేరుపరచు, డిఫరెంట్, లెట్స్ ఎక్స్పెక్ట్ మోర్ పవర్. మనుషుల మీద కానీ జంతువుల మీద, ఇజ్రాయెల్ మీద కానీ ఎవరి మీద ఒక కుక్కయు తన నాలుగు ఆడించ, కుక్క మరి నాలుగు కూడా ఆడించదంట. ఇంగ్లీష్లో చూస్తే బట్ అగైన్స్ ఎనీ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ షల్ నాట్ ఎ డాగ్ మూవ్ హిస్ టంగ్. మరి కుక్క అరవడం కాదు, అది కరవడం కూడా కాదు. ఫర్గెట్ అబౌట్ డెత్, ఎవెన్ ఎ డాగ్ విల్ నాట్ బైట్. లుక్ ఎట్ ద సెపరేషన్ అండ్ ద పవర్ ఓవర్ డెత్. ఇక్కడ దేవుడు మరి ఇజ్రాయేలీలకి, బానిసలకు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి దేవుడు అంటే సరిగ్గా తెలియదు, ఏమీ తెలియదు వాళ్ళకి. దేవుడు అంటే తెలియదు, ఆయన శాసనాలు తెలియదు, విశ్వాసం లేదు, ఏమి. అలాంటి వారికి మరణం మీద అధికారం ఇచ్చి అప్పుడు తీసుకెళ్ళాడు ఐగుప్తు నుంచి. హీ సెపరేటెడ్ దెమ్ ఫ్రమ్ డెత్, హీ గ్లోరిఫైడ్ దెమ్ అండ్ హీ టుక్. ఆ మిడతల నుంచి కాపాడ్డాడు, ఆ తెగుల నుంచి. హీ సెపరేటెడ్ అండ్ దెన్ హీ గ్లోరిఫైడ్ దెమ్. హీ షోడ్ దెమ్ దట్ ఐ హ్యావ్ అథారిటీ అండ్ దెన్ హీ టుక్ ఇట్. అలాగే నువ్వు నమ్మకపోయినా, నువ్వు అప్పుల్లో ఉన్నా, రోగాల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, అన్నీ ఉన్నా, నిన్ను అందులోంచి తప్పించి అధికారం ఇచ్చి నేను తీసుకెళ్తాడు ఈ కొత్త నిబంధనలో. ఇఫ్ గాడ్ కెన్ డూ దట్ ఇన్ ద ఓల్డ్ కవెనెంట్, హౌ మచ్ మోర్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ద న్యూ కవెనెంట్. మరి ధర్మశాస్త్ర యుగంలోనే, పాతకాలంలోనే, ధర్మశాస్త్రానికి ముందు పాతకాలంలోనే ఆయన తన బిడ్డలకు వేరుపరిచి కుక్క నాలుగు ఆడించకుండా తన మహిమను చూపించి అప్పుడు తీసుకెళ్తున్నాడు. అంతేగాని పదను వచ్చాడు తీసుకెళ్ళిపోలే. ఇట్ డోంట్ టేక్ లైక్. మొదటిది ఏలియా, యెజబెల్ చంపేస్తున్నప్పుడు దాని మీద అధికారం ఇచ్చి తీసుకెళ్ళాడు ఏలియాని. రెండవది మరి ఏ రీతిగా అన్ని తెగుల నుండి వేరుపరిచి, భద్రపరిచి, కాపాడి మరి తీసుకెళ్ళాడు దేవుడు తన మహిమను చూపించి. అలాగే సంఘాన్ని కూడా తీసుకెళ్తాడు. దిస్ ఇన్ ద బైబిల్. మే యు ఆల్ బీ సెపరేటెడ్. మరి మీరందరూ కూడా ఈ నూతనమైన అద్భుతాలు వేరుపరచబడి ఆయన అధిక కృపను మనం వేడుకుందాం. లెట్స్ ఆస్క్ ఫర్ మోర్ గ్లోరీ. ఆయన అధిక కృపను చూపించి మమ్మల్ని వేరుపరచు, మమ్మల్ని భద్రపరచు, మమ్మల్ని కాపాడు, మా మీద ఉదయించు, నీ ముఖ కాంతి మా మీద ఉదయించును గాక. వి విల్ ఆల్సో ఎక్స్పెక్ట్ గాడ్ టు కమ్ క్విక్లీ. మేము ఏదో ఆలస్యంగా రావాలని కోరుకోవట్లేదు. వి వాంట్ హిమ్ టు కమ్ క్విక్లీ. కానీ క్విక్లీ గ్లోరిఫై. దానికి ముందు మమ్మల్ని త్వరగా మహిమపరచు, త్వరగా వేరుపరచు, త్వరగా లోకాన్ని హింస పెట్టేది మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు అధికారం ఇచ్చి వేరుపరిచి త్వరగా ఆశీర్వదించి. ఆయన త్వరగా వచ్చాయని కాదు, త్వరగా ఆశీర్వదించి బ్లెస్ us quickly, empower us, glorify us, separate us and then take us. అలా ప్రార్థిద్దాం. లెట్స్ ప్రే. నజరేయుడైన యేసయ్యా, we pray, Lord, ఇదిగో ప్రభువా, ఈ వాక్యం వింటున్న వారందరితో మేము ఏకీభవిస్తున్నాం. ఈరోజు ఏ రీతిగా నువ్వు ఏలియాని తీసుకెళ్ళావో, ఇప్పుడు ఏ రీతిగా నీ బిడ్డలను ఐగుప్తులోంచి తీసుకెళ్ళావో, ఏ రీతిగా నువ్వు వాళ్ళని వేరుపరిచి, వాళ్ళని కాపాడి, ఆ మహిమను చూపించి, వాళ్ళ ద్వారా ఐగుప్తులో కూడా మిడతలు లేకుండా చూసి, ఆ సంఘాన్ని మహిమపరిచి, వేరుపరిచి, నీ ప్రభావాన్ని అన్నీ చూపించి తీసుకెళ్ళావో, అలాగే ఈ మహా కష్టకాలంలో, వేదన కాలంలో మమ్మల్ని కూడా వేరుపరిచి, నీ ముఖకాంతి మా మీద ఉదయింపజేసి, నీ అధిక కృప మాకు దయచేసి, వధువుని నీ సామర్థ్యముతో నింపి, నీ మహిమతో నింపి మమ్మల్ని తీసుకెళ్ళమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.